శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం వద్ద నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాలను త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని శాసనసభలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ కోరారు. శాసనసభలో మాట్లాడుతూ 2014-15 సంవత్సరంలో ఈ కళాశాల శాంక్షన్ అయి 2016లో పనులు ప్రారంభించారని, తొలి విడత 5 కోట్లు విడుదల చేశారని, కాంట్రాక్టర్ పనులు ప్రారంభించిన తరువాత కేవలం 2 కోట్లే రిలీజ్ చేశారని, అక్కడితో పని ఆగిపోయిందని తెలిపారు. ఇంకా బకాయి 11 కోట్లు ఉందని, సకాలంలో పనులు చేయలేదని కాంట్రాక్టర్ని టెర్మినేట్ చేశారని తెలిపారు. ప్రస్తుతం 20 కోట్ల నిధులు మంజూరు చేస్తే జిల్లా వాసులకు నర్సింగ్ కళాశాల అందుబాటులోకి వస్తుందని, పాత కాంట్రాక్టర్ పనులు సకాలంలో పూర్తి చేస్తానని కలవటం జరిగిందని, అందువల్ల రీటెండర్ లేకుండా పాత కాంట్రాక్టర్ టెర్మినేషన్ తొలగించి పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. కేవలం గ్రౌండ్ వర్క్, పిల్లర్స్ వరకు మాత్రమే పనులు జరిగాయని, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేస్తే 1 సంవత్సరంలో పనులు పూర్తవుతాయని, దీనిపై ప్రత్యేక దృష్టి రాష్ట్ర ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేపట్టాలని శంకర్ కోరారు.